Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మెట్రోకి చాలా చేరువలో ఉన్న ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. చూస్తున్నారా ప్రాపర్టీ. మరి మెట్రో అంటున్నారు, ఏ మెట్రో అనుకుంటున్నారా? నాగోల్ మెట్రోకి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మంచి ప్రాపర్టీ అయితే వచ్చిందండి. మంచిగా ఉందండి. 200 స్క్వేర్ యార్డ్స్లో చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కాలనీ నేమ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అన్నమాట. రోడ్ నెంబర్ 7లో అయితే ప్రాపర్టీ ఉందండి. G+1 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 3 BHK ఉందండి. కార్ పార్కింగ్, వాటర్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ అయితే ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. ఇది మంచి కాలనీలో ఉంది. ఒకసారి కాలనీ చూడండి. మంచి కాలనీలో ఉందండి. ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నారా 30 ఫీట్ రోడ్ ఉంది. ఇక్కడికి డ్రైనేజ్ కానీ, మున్సిపల్ వాటర్ కానీ ఎవ్రీథింగ్ అయితే రెడీగా ఉన్నాయండి. వచ్చేసి మనం ఉండొచ్చు అనమాట. అంత మంచి ప్రాపర్టీ. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. వెళ్ళే ముందు ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ అయితే లేటెస్ట్గా చాలా బాగా అయితే తీసుకున్నారండి. మరి గేట్ విషయానికి వస్తే గేట్ వచ్చేసి మనకు 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే పెద్ద వెహికల్స్ కూడా లోపలికి వెళ్ళడానికి మనకు పార్కింగ్ కూడా స్పేషియస్గా ఇవ్వడం జరిగిందండి. పైకి వెళ్ళడానికి ర్యాంప్ వచ్చేసి కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే మనకు లిఫ్ట్ కనిపిస్తుందండి. లిఫ్ట్ ప్రొవిజన్ అన్నమాట. ఇది మనకు G+1కు పర్మిషన్ ఉంది. అదేవిధంగా లిఫ్ట్ కోసం మనకి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఎంటర్గానే రైట్ సైడ్ వచ్చేసి మనకు బోర్ అయితే కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఇది బోర్ అన్నమాట. చాలా వాటర్ అయితే ఉన్నాయని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. పక్కకే మనకు సంప్ కూడా తీసుకున్నారండి. సంప్ వచ్చేసి మనకు 5000 లీటర్స్ కెపాసిటీ గల సంప్ అనమాట. అంటే ఒక వాటర్ ట్యాంక్ అయితే దీంట్లో పడుతుంది అన్నమాట. చూస్తే ఫస్ట్ పార్కింగ్ చూడండి. పార్కింగ్లో ఈజీగా 2 పెద్ద కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా బండ్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. UPVC అటు తీసుకున్నారు. ఇక్కడ చూస్తే మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఈవెన్ లైటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా పెట్టించారండి. పార్కింగ్లో కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. గ్రానైట్ యూజ్ చేసినారు. ప్లస్ ఒకసారి పార్కింగ్లో ఈ చుట్టూ వాల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ టైల్స్తోని మంచి గోల్డెన్ స్ట్రిప్స్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించారు. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ కట్టారండి. పైన ఓనర్ పర్పస్ కట్టుకున్నారు. ప్లస్ బిల్డింగ్ చుట్టూ మనకి ఏంటంటే ఒక 3 ఫీట్ గల్లీ కూడా వదిలిపెట్టారండి. చూస్తున్నారు కదా. ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం మెయిన్ ఉంటుంది కాబట్టి సిటీలో ఆ ప్రాబ్లం ఇన్ ఫ్యూచర్ ఉండకుండా అలా వీళ్ళైతే డిజైన్ చేయడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు డోర్స్ చూస్తారా, చాలా పెద్ద డోర్స్ అండి. 8 ఫీట్ డోర్స్ అయితే తీసుకున్నారు. మామూలుగా ఏ ఇంటికైనా 6 ఫీట్ డోర్సే ఉంటాయి. బట్ ఈ ఇంటికి వీళ్ళు 8 ఫీట్ డోర్స్ అయితే పెట్టించినారు. ఒక్కసారి చూడండి, చాలా బాగుందండి. డోర్ అయితే చూస్తున్న డిజైన్ చాలా బాగుంది. ఈవెన్ దీనికి పెట్టిన హ్యాండిల్స్ కూడా మంచి బ్రాస్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాము. లోపలికి ఎంటర్గానే మంచిగా చూస్తున్నారు కదా, ఇదంతా హాల్ అన్నమాట. హాల్ అయితే చాలా స్పేషియస్గా పెద్దగా ఉందండి. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ ఒక వాల్ తీసుకుంటే ఇది చూస్తున్నారు కదా, మనం టీవీ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి, లేదంటే ఇటన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇటు రాయల్ ప్లే మంచిగా ఏంటంటే డిజైన్తో మంచి పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫాల్స్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే తీసుకున్నారండి. హాల్లోనే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చినారండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ చుట్టూ చూసుకుంటే టైల్స్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. మంచిగా నీట్గా చాలా నీట్గా ఉంది. సింక్ కూడా మంచి స్టెయిన్లెస్ స్టీల్తో సింక్ తీసుకున్నారు. ప్లస్ ఒక విండో కూడా తీసుకున్నారండి. విండో తీసుకున్నారు. షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది. కింద మనం జస్ట్ కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోద్దండి. చాలా మంచి ఓపెన్ కిచెన్ చాలా బాగా తీసుకున్నారు. ప్లస్ మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా ఇచ్చినారండి. చూసినా కదా, డోర్ ఇచ్చిన బ్యాక్ వెళ్తే ఇక్కడ మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. దీన్ని మనం ఏంటంటే ఏమైనా క్లీన్ చేసుకోవడానికి లేదంటే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. 2 విధంగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఇక్కడ ఒక పూజ గది ఇచ్చినారండి. ఒక ఫ్యామిలీ కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా స్పేషియస్గా అయితే పూజ గది కూడా డిజైన్ చేయడం జరిగింది. మనం హాల్ చూసాం, కిచెన్ చూసాం, పూజ గది చూసాం కదా. ఒకసారి బెడ్రూమ్స్ చూద్దామండి. 2 BHK అనమాట ఇది. ఫస్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా విశాలంగా అయితే తీసుకున్నారు. మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ చూస్తే షెల్ఫ్స్, పక్కకే బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మనకు విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ తీసుకున్నారండి. ప్లస్ దీనికి మెష్ డోర్స్ కానీ ఈవెన్ గ్రిల్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు.
ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, మంచి గ్రీనరీ, అదేవిధంగా చల్లని గాలి అయితే రావడం జరుగుతుందండి. వాల్కు ఎవ్రీ రూమ్లో వాల్కు వన్ సైడ్ అయితే ఇలాంటి మంచి పెయింటింగ్స్, నీట్ పెయింటింగ్స్ తీసుకున్నారు. ఇక బాత్రూమ్ విషయానికి వస్తే బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. పై వరకు అయితే టైల్స్ పెట్టారండి. వాల్ మొత్తం వీళ్ళు యూజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, ఇక్కడ విండో కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. ఈవెన్ గ్రీజర్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే వీళ్ళు ఇచ్చినారు. మంచి లొకేషన్లో మంచిగా ఉందండి హౌస్. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి అయితే చూద్దాం. మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళాలంటే ఇటు వచ్చేటప్పుడు ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా ఉందండి. దీంట్లో కూడా మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు, అదేవిధంగా బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు, పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ విండోస్ వచ్చేసి 4x4 విండోస్ కూడా తీసుకున్నారు. ఓపెన్ చేస్తే మంచి గ్రీనరీ, చల్లని గాలి అయితే రావడం జరుగుతుందండి. మంచి లొకేషన్లో ఉందండి. ప్లస్ పెయింటింగ్స్ చెప్పినాను కదా, ఏ రూమ్కి వెళ్ళినా కానీ మనకి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి డోర్స్ కూడా మంచి డోర్స్ అయితే యూజ్ చేసినారండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే స్విచ్ బోర్డ్స్ యూజ్ చేసినారో యాంకర్ స్విచ్ బోర్డ్స్ అయితే యూజ్ చేసినారండి. చాలా బాగుందండి ప్రాపర్టీ. మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూస్తే మీకే నచ్చుతుంది అనమాట. వీడియోలో ఇంత బాగుందంటే మీరు లైవ్కి వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇదేంటంటే రెంటల్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో 15,000 డబుల్ బెడ్రూమ్కి అయితే రెంట్ అయితే రావడం అయితే జరుగుతుందంట. మనం ఇది చూసాం కదా, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఉంది. అది ఓనర్స్ కోసం కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దామండి. మంచి లొకేషన్లో ఉందండి. నాగోలో అండి, మెట్రోకి చాలా దగ్గర. ఎంతంటే జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అన్నమాట. కాలనీలో అయితే ప్రాపర్టీ ఉంది. ఇక్కడ అన్ని చుట్టూ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. మనకు పైకి వెళ్ళడానికి ఒక 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇక్కడ మంచిగా విండో అయితే గ్లాస్ విండో ఇచ్చినారు. అంటే ఫ్యూచర్లో వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇలాంటి అయితే అన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ చూస్తే స్పేషియస్గా అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, స్పేషియస్గా అక్కడి నుంచి ఇక్కడ వరకు పెద్ద బాల్కనీ అయితే తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి రేలింగ్ పెట్టుకోవడానికి అండి, రేలింగ్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. దీన్ని కూడా మనకు గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, మనకు సింహద్వారం అంటాం కదా, మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా 8 feet అయితే తీసుకోవడం జరిగిందండి. డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ అన్నమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్, ప్రాపర్టీ కూడా కంప్లీట్ ఈస్ట్ ఫేసింగే. నెక్స్ట్ మనం ఇటు చూస్తే ఇక్కడ కూడా మనకు ఒకటి చిన్నది ఒక గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి. 3 feet గల్లీ అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుద్దామండి. లోపలికి ఎంతగానే చాలా పెద్ద హాల్ అయితే తీసుకున్నారు. హాల్ చూస్తే చాలా స్పేషియస్గా ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్గా. అంటే ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే చాలా మంచిగా సరిపోతుందండి. ఎంత బాగుందంటే ఒక వాల్ చూడండి. మీరు ఇప్పుడు వాల్ చూస్తే కంప్లీట్ మంచి మంచి డిజైన్ పెయింటింగ్స్తో అయితే చాలా బాగా అయితే డిజైన్ చేసినారు. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్ అండి, లేటెస్ట్ ఫాల్ సీలింగ్. ప్లస్ విండోస్ చూస్తే 4x4 విండోస్ చాలా నీట్గా తీసుకున్నారు. ఎక్కడ ఓపెన్ చేసినా కానీ మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది, చల్లని గాలి అయితే రావడం జరుగుతుందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ అయితే. సిటీకి దగ్గరలో ఇంత మంచి ప్రాపర్టీ అంటే పొల్యూషన్ లేకుండా గ్రీనరీ ఉండే ప్రాపర్టీ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది ప్రాపర్టీ. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకోవడండి. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు, మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మంచి టైల్స్తోని మంచి డిజైన్ చేపించినారండి. ఒక విండో కూడా తీసుకున్నారు, సింక్, ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇదే కాకుండా మనకి ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారండి. డోర్ తీస్తే ఇక్కడ మనకు వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. స్విచ్ బోర్డు కానీ మనకి ఇవన్నీ ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి కన్స్ట్రక్షన్ చూడండి, ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. రీసెంట్లీ ఇవన్నీ గృహప్రవేశాలు అయినాయండి. ఇక్కడ కానీ ఆ పక్కది కానీ బ్యాక్ సైడ్ కానీ ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్. చాలా మంచిగా ఉందండి. సిటీకి చాలా దగ్గర, ఎల్బీ నగర్ నుంచి జస్ట్ ఒక 5 to 6 kilometers వస్తుంది. నాగోల్ మెట్రో నుంచి జస్ట్ 3 kilometer డిస్టెన్స్ అనమాట. పూజ గది చూడండి ఒకసారి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారండి. పై వరకు టైల్స్, ఒక విండో, లోపల లైట్స్, స్విచ్ బోర్డు, ఏది కాంప్రమైజ్ కాకుండా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. ఇది 3 BHK కదా, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ అండి. మీకు 1 by 1 ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను.
ఫస్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు, మంచిగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. పెయింటింగ్స్ విషయానికి వస్తే ఒక్కొక్క రూమ్లో ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్స్, ఒక్కొక్క కలర్స్ అయితే తీసుకున్నారండి. విండోస్ ఓపెన్ చేస్తే చూస్తున్నాం కదా, మంచి వెలుతురు, చల్లని గాలి అయితే రావడం జరుగుతుంది. అన్ని యూపీవీసీ విండోస్ తీసుకున్నారు, 4x4 విండోస్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే బాత్రూమ్ అయితే చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. చూస్తున్నా కదా, అటాచ్డ్ బాత్రూమ్ అండి. పై నుంచి కింద వరకు టైల్స్, మంచిగా గ్రీజర్ స్విచ్ పాయింట్స్, ప్లస్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్స్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్న డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ ప్రూఫ్ డోర్స్ అనమాట. మనం వాటర్ పడ్డా కానీ ఏం కాకుండా అలాంటి డోర్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ మనము ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. దీని పక్కకే గెస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. చూస్తున్నారు కదా, గెస్ట్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా నీట్గా అయితే ఉందండి. పెయింటింగ్స్ చూడండి, ఆరెంజ్ అండ్ వైట్ తోని బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి. దీంట్లో కూడా యూపీవీసీ విండోస్ 4x4 విండోస్ తీసుకున్నారు. ఇలా ఓపెన్ చేస్తే చల్లని గాలి, వెలుతురు అయితే రావడం జరుగుతుంది. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్, అదేవిధంగా షెల్ఫ్స్. పైన వచ్చేసి మనకు లో రూఫ్ కూడా ఇచ్చారండి. చాలా మంచిగా ఉంది కదా ప్రాపర్టీ. మనకు గెస్ట్ బెడ్రూమ్ పక్కకే ఒకటి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఇండియన్ అయితే తీసుకున్నారండి. మనం మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ చూసాం కదా. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉందండి. దీంట్లో కూడా షెల్ఫ్స్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్, మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా పెయింటింగ్ కూడా దీంట్లో మంచిగా మెజంతా కలర్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా 4x4 విండోస్, డోర్ ఓపెన్ చేస్తే మంచి చల్లని గాలి, గ్రీనరీ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారండి. మంచిగా పై వరకు టైల్స్ సేమ్ యాజ్ యూజువల్ అన్నింటిలో ఎలా ఉన్నాయి, దీంట్లో కూడా అలానే ఉన్నాయండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ మనకు 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మంచి ప్రాపర్టీ అండి. ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి, మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. 200 స్క్వేర్ యార్డ్స్ అండి. నాగోల్లో ఉంది ప్రాపర్టీ డైమెన్షన్ 36x50 అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ అండి. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. బిల్డప్ ఏరియా వచ్చేసి 3600 SFT అన్నమాట. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. నాగోల్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో ఉందండి. రోడ్ నెంబర్ 7 అన్నమాట. మరి ఇవన్నీ తెలుసుకున్నాం, మరి ప్రైస్ తెలుసుకోవాలి కదండి. ప్రైస్ కూడా చాలా తక్కువనే చెప్తున్నారండి. ఏదైతే ప్రైస్ చెప్తున్నా అది నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరూ లేరండి. సో మీరు డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ అయితే మీకు ఇంకా నెగోషియబుల్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇవన్నీ మీకు డౌట్ కావచ్చు. నాగోల్ నుంచి మనకు జస్ట్ 2 కిలోమీటర్స్, నాగోల్ చివరస్ నుంచి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. అంటే దాన్ని బట్టి మనకు హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ నియర్ బై అని చెప్పొచ్చు అనమాట. సో మన ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారా? 1,80 lakhs అయితే చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ అండి, ఫిక్స్ ప్రైస్ అయితే కాదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరు లేరండి. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కానీ. ప్లస్ దీనికి ఏంటి అంటే 80% లోన్ కూడా ఓనరే దగ్గర ఉండి మీకు ఇప్పిస్తా అని చెప్తున్నారండి. మీకు లోన్ ప్రాబ్లం కూడా లేదండి. మీ సిబిల్ ఎవ్రీథింగ్ ఓకే అంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK అండి. దీనికి పర్మిషన్ కూడా ఉంది. మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా ముందు చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాను కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.